Hi friends, welcome to the శాశ్వత కమలం మెడిటేషన్ ఛానల్. ఈరోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయంలో చాలా ముఖ్యమైన శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు కృష్ణం వందే జగద్గురం అంటాం శ్రీకృష్ణుడిని. అంటే ఈ జగత్తుకే ఈ లోకానికే ఆయన మంచి గురువు అని అర్థం. మరి అటువంటి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చక్కగా భగవద్గీతను చెప్పి ఎంతో తన స్వధర్మం చేయడానికి అర్జునుడిని ఎంతో ప్రయత్నింపజేశాడు. పూనికతో యుద్ధం చేసేటట్టు, జ్ఞానంతో యుద్ధం చేసేటట్టు, మోహాన్ని విడగొట్టి చక్కగా శక్తియుతంగా కాన్ఫిడెంట్గా యుద్ధం చేసేందుకు ఎంతో కృషి చేశాడు శ్రీకృష్ణుడు. అటువంటి భగవద్గీత మనకి చాలా ముఖ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయంలో మిథ్యాచారి, డంబాచారి అంటే ఎవరు, అసలైన ఆచార్య ఎవరు అని తెలుసుకుంటాం. మిథ్యాచారి అంటే మిథ్య లేని దాంట్లో ఉండేవాడు అది చెప్తాడు. కర్మేంద్రియాని సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్. కర్మేంద్రియాని సంయమ్యౌ యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే. అంటే మిథ్యాచారులు అని అంటారన్నమాట ఎవరైతే ఈ కర్మేంద్రియాలు ఉంటాయి కదా, కర్మేంద్రియాని సంయమ్యం. కర్మేంద్రియాలు అంటే ఏవి? చేతులు, కాళ్ళు, నోరు, ఈ మొండెము. సంయమ్యం అంటే నిగ్రహించుకొని, అంటే బాహ్యంగా నిగ్రహించుకోవడాన్ని దమం అంటాం. దమం. చక్కగా ఆసనం వేసుకుంటారు, కాళ్ళు చక్కగా ఆసనంలో కట్టేసుకుంటారు, చేతులు గట్టిగా పట్టుకుంటారు, శరీరాన్ని గట్టిగా బిగిస్తారు, ఎంతసేపైనా కూర్చుంటారు. కానీ కర్మేంద్రియాని సంయమ్యం యా ఆస్తే మనసా స్మరణ్. కానీ మనసు మాత్రం స్మరిస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటి స్మరిస్తూ ఉంటుంది? ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా, కోరికలు, ఆశలు. కళ్ళు మూసుకుంటారు, నోరు మూసుకుంటారు, చేతులు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు, కానీ కదలరు. కానీ లోపల మాత్రం మనసు 3 లోకాలు తిరిగి వస్తూ ఉంటుంది. ఇంద్రియార్థాలకు సంబంధించిన విషయాల పట్ల మనస్సు ఉంటుంది. అటువంటి దానిని బాహ్య నిగ్రహం అంటాము, దానిని దమం అంటాం. బాహ్య నిగ్రహం దమం అంటాము, అంతర్నిగ్రహం శమం అంటాం. ఏం ప్రయోజనము? కళ్ళు మూసుకున్నాం, మనసు మాత్రం నిలకడలేదు, మనసు శూన్యం కాలేదు, మనసు మాత్రం ఇంద్రియార్థాల గురించే పోతుంది. దీనివల్ల కానీ మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చినప్పుడు అది కంపల్సరీ, అది అవుతుంది. ఆ తర్వాత మెల్లగా మనం అంతర్నిగ్రహంలోకి శమంలోకి వెళ్ళిపోవాలి. ఇంకోసారి చెప్పండి. కర్మేంద్రియాని సంయమ్యౌ యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్. కర్మేంద్రియాని సంయమ్య యా ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ మిథ్యాచారస ఉచ్యతే. కర్మేంద్రియాలను నిగ్రహించుకుని మనసు మాత్రం ఇంద్రియార్థాలని స్మరిస్తా కూర్చుంటే ధ్యానంలో, అటువంటి వాడిని మిథ్యాచారి అని అంటారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు సుఖంగా కూర్చోవాలి. ఆ సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆ పోయే శ్వాసని అలా గమనిస్తూ ఉంటే మనసుని ఆ శ్వాస మీద ఉంచాలి. అంతేకాని మనసుని ఆ కోరికల పట్ల కాదు. కాబట్టి మిథ్యాచారి అంటే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పింది అర్జునుడికి ఈ విధంగా చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సహస్ర కమలం మెడిటేషన్ ఛానల్ మంచి ఆధ్యాత్మిక సత్యాల గురించి తెలుసుకోవడానికి కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.